శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర కార్యక్రమాన్ని ఆచరించి మనం ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాత్రినివాసినం భక్త కామితార్థ ప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వ విషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం నామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతీరితం. అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః అనుకూలశ్చతావర్తః పద్మీ పద్మనిభేక్షణః అని 37వ శ్లోకం. నిన్నటి రోజున పురందరః ఈ జన్మ పరంపరలకు కారణభూతమైనటువంటి అజ్ఞానాన్ని నాశనం చేసేవాడు అని అనుకున్నాం. గౌతమ మహర్షి ప్రణీతమైనటువంటి తర్కశాస్త్రంలో దుఃఖజన్మ ప్రవృత్తి దోషమిథ్యాజ్ఞానానాం ఉత్తరోత్తరాపాయే తదనంతరాపాయాదపవర్గః అని 2వ సూత్రం. ఈ జన్మ పరంపరలకు కారణభూతమైనది అజ్ఞానము లేక మిథ్యాజ్ఞానము. ఆ మిథ్యాజ్ఞానము లేక అజ్ఞానము కనుక నాశనమైనట్లయితే వాటి యొక్క ఫలస్వరూపమైనటువంటి ఈ జన్మ పరంపరలు పోతాయి. కనుక ఆ అజ్ఞానాన్ని పోగొట్టేవాడు, జన్మ పరంపరలను పోగొట్టేవాడు, మోక్షాన్ని అనుగ్రహించేవాడు అని పురందరః అనే పదాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. కనుకనే ఆ పై మాట అశోకః అని, శోకము లేనివాడు అని. శోకమంటే దుఃఖమే, ఆ దుఃఖమే లేనివాడు అని. అదే తర్కశాస్త్రం ఆ పై విషయాలు ఇలాగే ప్రతిపాదన చేస్తున్నాయి. మోక్షం అపవర్గ అంటే మోక్షం. మోక్షం అనే పదానికి అర్థమేమిటి అన్నట్లయితే ఆత్యంతికీ దుఃఖ నివృత్తి అని. అంటే మరొక దుఃఖం రాకుండా ఉండేంత, అంటే చివరి దుఃఖము యొక్క నాశనము అని. వెరసి ఆ శాస్త్రంలో 21 దుఃఖాలను లెక్క వేశారు. 6 ఇంద్రియాలు, 6 ఇంద్రియాలు, ఆ ఇంద్రియముల వల్ల పుట్టేటువంటి 6 జ్ఞానాలు, ఆ జ్ఞానాల్లో విషయంగా ఉండేటువంటివి 6 విషయాలు, వెరసి 18. ఆ తర్వాత పుణ్యాపుణ్యములు, శరీరము, వెరసి మొత్తం కలిపి 21 దుఃఖాలు. ఈ దుఃఖాలన్నే కనుక నాశనం అయిపోయినట్లయితే
అతను మోక్షాన్నే పొందుతాడు అని అక్కడ ప్రతిపాదింపబడుతున్నది, ఇంకా విస్తారంగా చెప్పబడి ఉన్నది. ఇటువంటి శోకరహిత స్థితిని అనుగ్రహించేవాడు, శోకరహిత స్థితిలో నిరంతరం ఉండేవాడు కనుక ఆ పరమాత్మకు అశోక అని పేరు. అంతేకాదు ఆయన తారణ, ఈ సంసార సాగరం నుంచి మనల్ని రక్షించువాడు, దాటించువాడు. తారయతి ఇది తారణ అని. ఎలా తారణ చేస్తాడు అన్నట్లయితే ఆయనే తారహ అని. తార విద్య అని మనకి ఉపనిషత్తులో చాలా ప్రసిద్ధమైన విద్య, దానికే ప్రణవోపాసన అని పిలుస్తారు. ఈ విషయాన్నే భగవద్గీతలో అక్షర పరబ్రహ్మయోగం 8వ అధ్యాయంగా శ్రీకృష్ణ పరమాత్మ విస్తారంగానే చెప్పాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనే మహానారాయణ ఉపనిషత్తులో కనిపిస్తుంది. ఆ అర్థాన్నే ఈ తార విద్య చెబుతూ ఉంటుంది. అదే విషయాన్ని భగవద్గీతలో ఆ అక్షర పరబ్రహ్మయోగంలో పరమాత్మ కూడా చెప్పాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరం మామనుస్మరన్ అని. ఇలా ఓంకారము చేత ఉపాసన చేయడం ద్వారా లేక చేయించడం ద్వారా ఆ పరమాత్మ ఈ సంసార జనన మరణ సంసార చక్రం నుంచి మనని ఉద్ధరిస్తాడు కనుక ఆయన తారహ, అదే తారక మంత్రము అని దానికే పేరు. ఓంకారోపాసన అనేది ఆ ఓంకారోపాసన చేయడానికి ఒక అర్హత కలిగి ఉండాలి. అపార్థం చేసుకునేరు. ఒక విద్యలో ఒక సాధనలో పరిపక్వ స్థితిని పొందిన తర్వాత గురువుల యొక్క అనుగ్రహంతో లభ్యమయ్యేదే ఈ ఓంకారోపదేశం. ఆ ఓంకారాన్ని అనుసంధానం చేసుకుంటూ ఆ పరమాత్మను అనుసంధానం చేసుకోవడమే ఈ తార విద్య యొక్క లక్ష్యం. ఇలా తార విద్య వల్ల, అంటే తారక సర్వ విద్య అని పిలుస్తారు మరొక పేరు దానికి. ఆ విద్యల వల్ల తెలియబడే తత్వం కలిగిన వాడు, అటువంటి తత్వస్వరూపుడు, ఓంకార స్వరూపుడు కనుక పరమాత్మ ఆయన తారహ అని పిలువబడతాడు. అటువంటి అంటే పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మకు వేదాలు ఉపదేశం చేశారు అంటూ ఉంటారు కదా, ఆయన కేవలం ఓంకారాన్నే ఉపదేశం చేశారు. ఆ ఓంకారాలని అనుసంధానం చేయగా అవే వ్యాహృతులుగా విపరిణమించాయి. అవే తర్వాత మంత్రద్రష్టుల యొక్క తపఃప్రభావంగా ఈనాడు చూస్తున్నటువంటి విస్తృతమైన వేదస్వరూపంగా విపరిణమించింది. సర్వ వేదములకు సర్వ వాంగ్మయములకు మూలభూతమైనది కనుక ఓంకారము, దానికి ప్రణవము అని పేరు. ప్రకర్షణ నుయ్యతే, గొప్పగా కీర్తింపబడేది కనుక. అటువంటి ఓంకార స్వరూపుడు, ఓంకారము చేత తెలియబడేవాడు. అటువంటి ఓంకారోపాసన ద్వారా జన్మ మరణ సంసార చక్రం నుంచి మనల్ని పడివేసేవాడు కనుక ఆయనకి తారహ అని పేరు. కనుకనే ఆయనకి శూరహ అని పేరు. ఈ నామాన్ని మనం ఇంకా విస్తారంగా చెప్పుకోవచ్చు. పైనామం శూరహ అని. శూరహ అనే పదానికి లోకంలో 2 అర్థాలు ఉన్నాయి. సర్వసమర్థుడు అని, లేక ఆపన్ నివారకుడు అని. ఏ పని చేయడానికైనా సమర్థుడైనట్లయితే ఆయనను శూరుడు అని పిలుస్తూ ఉంటాం. మనకొచ్చిన కష్టాల నుంచి మనం రక్షించేవాడిని కూడా మనం శూరుడు అంటూ ఉంటాం. మనకొచ్చేటువంటి ఈ సంసార తాపం నుంచి మనను రక్షించేవాడు, సంసారం అనే ఆపదల నుంచి రక్షించేవాడు కనుక ఆయన ఆపన్ నివారక శూరః. మనం చేసే సాధనలు బట్టి మన యొక్క పాప పంకిలాన్ని నుంచి కూడా మనం రక్షించేవాడు కనుక, రక్షించడంలో సమర్థుడు కనుక ఆయన శూరః అని పిలువబడతాడు. ఇంకా అంటే మన యొక్క బహిశత్రువులను అంతఃశత్రువులను సంహరించువాడు కనుక ఆయన శూరః అని పిలువబడతాడు. అంతేకాదు శౌరిహి అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. శూరుడు అనే ఒక మహారాజు యొక్క వంశంలో పుట్టినవాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఆయనకి శౌరి అని పేరు. అలాగే వసుదేవుడికి కూడా శూరుడు అని పేరున్నది. ఆ వసుదేవుడి యొక్క సంతానం కనుక శ్రీకృష్ణ పరమాత్మకు శౌరి అని పేరున్నది. దానికన్నా విశేషమైన అర్థం ఏమిటి అన్నట్లయితే, శూరః అనే పదానికి మనం ఆపన్నివారక, ఆపదల నుంచి రక్షించేవాడు అని ఇప్పుడే అర్థం చెప్పుకున్నాం. మనల్ని ఆపదల నుంచి రక్షించేవారు ఎవరు అని మన దైనందిక జీవనంలో ఆలోచన చేసినట్లయితే, పసితనంలో మనకొచ్చే ఆపదల నుంచి, అంటే మనకు ఊహ తెలియని సందర్భంలో మనకొచ్చే ఆపదల నుంచి మనం రక్షించేది తల్లి. కొద్దిగా పెద్దవాళ్ళమైన తర్వాత తండ్రి, అలాగే గురువు, అలాగే కుటుంబంలోని పెద్దలు, స్నేహితులు, ఒకవేళ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు, ఒకవేళ వాళ్ళు మనల్ని ఆపదల నుంచి రక్షిస్తున్న వారైనట్లయితే వాళ్ళు ఈ విధంగా మనకి తెలిసిన వాళ్ళందరూ కూడా మన యొక్క ఆపన్ నివారకులే.
వాళ్ళు ఒకవేళ మన శ్రేయోభిలాషులు అయినట్లయితే ఇటువంటి వాళ్ళందరూ స్వరూపంతో మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు అన్నట్లయితే దానికి నిస్సందేహంగా పరమాత్మ అనే సమాధానం తప్ప మరొకటి లేదు. కాబట్టి ఇటువంటి శూరులు కలిగిన వాడు అటువంటి వాడు కనుక ఆయన శౌరిహి అని పిలువబడతాడు. ఇంకా కనుకనే ఆయన జనేశ్వర, సమస్త జనులకు కూడా ఆయన ఈశ్వరుడు. కేవలం దేవతలకే కాదు, మనుష్యులకే కాదు, రాక్షసులకే కాదు, ఏవైతే పుడుతూ ఉంటాయో పశుపక్ష్యాదులతో సహా అందరికీ కూడా ఆయన ఈశ్వరుడు. అదే విషయం మనకి వేదం చెబుతూ ఉన్నది. ఈశే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ అని. పరమాత్మ దేవతను రక్షించడం మనందరికీ తెలుసు. కొంతమంది రాక్షసులు అలాగే మనుష్యులు ఈ పరమాత్మ చేత రక్షింపబడిన వాళ్ళు, ఆ కథలు కూడా మనం వింటూ ఉన్నాం. పశుపక్ష్యాదులు ఎక్కడ రక్షింపబడి ఉన్నాయండి? పరమాత్మ ద్విపాద చతుష్పాద్ అంటే అందరినీ కూడా సమంగా రక్షిస్తూ ఉన్నారని మీరు అన్నారు కదా, అది ఎట్లా సాధ్యపడుతుంది అన్నట్లయితే పరమాత్మ యొక్క అవతారాలలో పరశురామ అవతారాన్ని కనుక ఒకసారి మనం స్మరించుకున్నట్లయితే ఈ నామం మరింత స్పష్టమవుతుంది. పరశురాముడు ఆయన తన గండ్రగొడ్డలి చేతిలో పెట్టుకుని 21 సార్లు ఈ భూప్రదక్షిణ చేశారు. కనిపించినటువంటి ప్రతి క్షత్రియుణ్ణి దుర్మార్గుణ్ణి ఆయన సంహరించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆ రాజ్యమంతా, ఈ భూమి మొత్తం కూడా ఆయన అధీనమైపోయింది. ఆయన పరిపాలన చేయవలసి వచ్చిన సందర్భం ఏర్పడింది. పరశురాముడు పరమయోగీశ్వరుడు, నిరంతరం స్వాత్మానందంలో రమిస్తూ ఉండేటువంటి యోగీశ్వరుడు. ఆయన ఆత్మానుసంధానం చేసుకుంటూ ఉంటాడు. ఆయనకు ఈ రాజ్య వ్యవహారాల మీద మక్కువ లేదు, అది అంత అనుభవం కూడా లేదు, ఆ ఇంట్రెస్ట్ కూడా ఆయనకేం ఎక్కువగా లేదు. సరే, కశ్యపాది మహర్షులందరూ కూడా హెల్పర్స్గా అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మార్గదర్శన చేస్తూ ఉన్నారు. కానీ ఆయనకేమో సరిగ్గా రాజ్య వ్యవస్థ చేయడం చాతనవ్వట్లేదు. కొత్త రాజు కోసం అందరూ వెతుకుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఈ పరశురాముడు ఒక కొత్త సిస్టమ్ని తయారు చేసుకున్నాడు. ఒక రకమైన టెక్నాలజీని వాడుకున్నాడు. ఆయన ఏంటంటే తన యొక్క తపశ్శక్తిని, తన యొక్క అస్త్రశక్తిని తన చుట్టూతా పేర్చుకుని దానికి ఆటోమేటిక్ సిస్టమ్ని ఏర్పాటు చేశాడు. అంటే ఎవరైనా తప్పులు చేస్తున్నట్లయితే, తప్పు చేయాలని ప్రయత్నిస్తున్నట్లయితే ఈ తపశ్శక్తితో కూడిన అస్త్రశక్తి ఆటోమేటిక్గా అతని దగ్గరికి వెళ్ళిపోతుంది, వాళ్ళని హెచ్చరిస్తుంది. అటువంటి టెక్నాలజీ పెట్టుకున్నాడు. అందుకని ఆ రాజ్యంలో ఎవరు తొందరగా అధర్మం ఆచరించట్లేదు. ఈయన తన యొక్క తత్వానుసంధానం చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక అడవిలో ఒక కొమ్మపై 2 పావురాలు సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఒక వ్యాధుడు బోయవాడు ఆ రెండిట్లో ఒక పావురంపై ఒక బాణం గురిపెట్టాడు, లేకపోతే వల వేశాడు. వేయటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఒక బాణం వచ్చి ఆయన ఎదురుకుండా ఆ చెట్టుకు తగిలింది. దాని మీద పరశురామ అని పేరు రాసి ఉంది. ఆయన ఆశ్చర్యపోయాడు. నేనేదైనా తప్పు చేసుంటే ఈ పరశురాముడి యొక్క బాణం నాకు తగలాలి, లేక నేను తప్పు చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే హెచ్చరికగా ఈ బాణం నాకు కనిపించాలి. నేను వ్యాధుణ్ణి, జంతువుల్ని వేటాడి వాటిని ఆహారంగా తీసుకోవడం నా వృత్తి. ఇక్కడ నేనేం తప్పు చేశాను? ఎందుకు నాకు పరశురాముడు హెచ్చరిక బాణాన్ని పంపించాడు? తేల్చుకుందాము అని అనుకుని ఆ బాణం చేత పెట్టుకుని పరశురాముడి దగ్గరికి వచ్చాడు. పరశురాముడి దగ్గర తన ప్రశ్నలు సంధించాడు. పరశురాముడు అన్నాడు, అయ్యా, నువ్వు వ్యాధుడివే, నువ్వు చెప్పిన మాటల్ని వాస్తవమే. నీ వ్యాధ వృత్తిలో ఎవరిని నువ్వు సంహరించాలి అన్నట్లయితే ఏవైతే క్రూర మృగాలో వాటిని సంహరించాలి, లేకపోతే ఏవైతే ఒంటరిగా ఉన్నాయో వాటిని సంహరించాలి. అంతేకాకుండా ఇక్కడ దుర్బలమైనటువంటి 2 పావురాలు ఉన్నాయి, అవి కూడా సంతోషంలో ఉన్నాయి, ప్రకృతి కార్యంలో ఉన్నాయి. అటువంటి వాళ్లను చూడటమే తప్పు అన్నట్లయితే సంహరించడానికి నువ్వు ఉద్యుక్తుడయ్యావు. ఇది ఏ పాటి ధర్మము? కనుక నువ్వు ధర్మ విరుద్ధమైన ఆలోచన చేస్తున్నావు కాబట్టే నా యొక్క హెచ్చరికా బాణం నీ దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేసింది అని చెప్పాడు. ఈ విధంగా లోకంలో ఉండేటువంటి ప్రతి జంతువుని కూడా ఆపదల నుంచి రక్షించేవాడు కనుక ఆయన జనేశ్వర అని పిలువబడతాడు. ప్రతి జీవిని పరశురాముడు అంటే సాక్షాత్ శ్రీమన్ మహావిష్ణువు యొక్క అవతారమే కదా.
కాబట్టి పరమాత్మ అన్ని అవతారాలలోనూ అందరి జంతువులలోనూ అన్ని సమయాల్లోనూ రక్షించువాడు కనుక ఆయన జనేశ్వర అని పిలువబడతాడు. అంతేకాదు అనుకూలమైన వాడు. ఎందుకు? ఈ శరీరం మొత్తం, ఈ శరీరం మనది, ఈ శరీరంలో ఈ భాగం నచ్చలేదని ఆ భాగాన్ని మనం కోసుకుంటామా? ఈ శరీరం ఎలాగైతే మనది అనే భావంలో ఈ శరీరానికి సర్వాత్మన మనం అనుకూలంగా ఉంటామో, అలాగే ఈ విశ్వమంతా పరమాత్మదే. ఈ విశ్వమే పరమాత్మ స్వరూపంగా ఉన్నప్పుడు ఆ విశ్వంలో ఉండేటువంటి ప్రతి పదార్థానికి పరమాత్మ అనుకూలుడే కనుక ఆయన అనుకూల అని పిలువబడతాడు. మరో రకమైన అర్థాన్ని పరిశీలించుకోవాలంటే అన్నట్లయితే కూలం రోధశ్చ తీరంచ అని అమరకోశంలో కనిపిస్తున్నది. కూలం అనే పదానికి తీరం అనే అర్థం, అంటే నది ఒడ్డు అని అర్థం. ఈ సంసారం అనే ప్రవాహం యొక్క ఒడ్డున ఉండేవాడు అనే అర్థాన్ని కూడా ఇక్కడ అనుకోవచ్చు. మనం వెళ్ళి మమదేహి కరావలంబం పరమాత్మ నన్ను రక్షించు అని మనం చెయ్యి చాస్తే చాలు, ఆయన వెంటనే చెయ్యినిచ్చి మనని ఒడ్డుకు లాగుతాడు. మనం భక్తితో చెయ్యి చాచడమే మన వంతు, రక్షించడం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటారు అనే ఉపదేశాన్ని ఈ అనుకూల అనే పదం మనకి చెబుతున్నది. అంతేకాదు శతావర్త, అనుకూల అనే పదానికి ఇప్పుడు దాకా చెప్పుకున్న మాటలు ఏమర్థమైందంటే, మనం సంసార ప్రవాహంలో కొట్టుమిట్లాడుతున్నాం, పరమాత్మ ఈ ఒడ్డున ఉన్నాడు అంటే అతనికి ఈ సంసార బాధలేమీ లేవు అని అంటున్నారు. మనలాగే పరమాత్మను కూడా అనేక సార్లు జన్మలు పొందాడు కదా, ఆయనకెందుకు సంసారం లేదంటారు అంటారేమో. లేదయ్యా, శతావర్త, పరమాత్మ అనేక సార్లు అవతరించాడు. కేవలం 10 లేక 21 అని చెప్పడం ఆ గుణ వైశిష్ట్యాన్ని బట్టే, అక్కడ పరిపూర్ణ తత్వాన్ని ప్రదర్శించడం కోసమే ఆ 10 లేక 21 అవతారాలు చెప్పారు. ఆయన అనేక అవతారాలు స్వీకరించాడు. లేకపోతే కల్పాలు కనుక మనం పరిశీలించుకున్నట్లయితే ఎన్నో రామావతారాలు, ఎన్నో కృష్ణావతారాలు ఎత్తారు కనుక ఆయన శతావర్త అని పిలువబడతాడు. మరొక విశేషం ఏమిటంటే, మనవి జన్మలు, పరమాత్మవి అవతారాలు. ఎందుకంటే మనం కర్మఫలం వల్ల జన్మలు పొందుతూ ఉంటాం, పరమాత్మ స్వమాయయా జన్మలు పొందుతూ ఉంటాడు. సంభవాం యాత్మమాయయా, నేను అనుకున్నప్పుడు అనుకున్నట్లుగా అనుకున్న చోట్ల ఆవిర్భవిస్తూ ఉంటాను. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పాప పుణ్యాలకు ఫలితంగా అక్కడక్కడ ఆయా స్వరూపాలతో జన్మిస్తూ ఉంటారని పరమాత్మ చాలా సందర్భాలు చెప్పారు. ఇది జన్మకు అవతారానికి ఉండే వైలక్షణ్యం. ఈ శతావర్త అనే మాటకు మరొక గమ్మత్తైన అర్థాన్ని కూడా అనుసంధానం చేసుకోవచ్చు యోగశాస్త్రపరంగా. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి అని అంటూ ఉంటారు. ఆ 72,000 నాడులను 101 నాడులుగా సంగ్రహించారు. దాంట్లో ఆ 101వ నాడు అంటే సుషుమ్నా నాడి, అది తీసేస్తే మిగతావి 100 నాళ్ళు. ఈ మొత్తం ఈ 72,000 నాళ్లలో ఈ ప్రాణశక్తి సంచరిస్తూ ఉంటుంది, అప్పుడు మనిషి జీవిస్తూ ఉంటాడు. ఈ 100 నాళ్లలో నుంచి కనుక ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోయినట్లయితే అతను చేసినటువంటి పాప పుణ్యాలకు ఫలితంగా ఆ స్వర్గంలోనో నరకంలోనో మరకలోకంలోనో ఆ ఉపభోగాయతనాన్ని పొంది అక్కడ సుఖదుఖాన్ని అనుభవించి మళ్ళీ ఈ మర్త్యలోకంలో భూమిలోకి ప్రవేశిస్తాడు. ఇలా చాలాసార్లు తిరుగుతూనే ఉంటాడు. 101వదైనటువంటి సుషుమ్నా నాడిలోంచి కనుక అతని ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోయినట్లయితే అప్పుడు మాత్రం అతను సాక్షాత్ బ్రహ్మలోకానికే వెళ్ళిపోతాడు. అక్కడ అతనికి బ్రహ్మోపదేశం లభిస్తుంది. తద్వారా పునరావృత్తి రహితమైనటువంటి చోటును పొందుతూ ఉంటాడు. కనుక ఈ 100 నాళ్లలో ప్రాణశక్తి సంచారము చేయడం ద్వారా ఆవర్తన చేయించువాడు కనుక ఆయన శతావర్త అని పిలువబడతాడు అనే ఒక గమ్మత్తైన అర్థాన్ని కూడా మనం అనుసంధానం చేసుకోవచ్చు. దీనికి బలం చేకూర్చేట్లుగానే పైనామం అన్నది పద్మీ అని, పద్మము కలిగిన వాడు అనే అర్థం. స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపంలో ఒక చేతిలో పద్మాన్ని విలాసంగా ధరించి ఉంటారు. మరొక అర్థం ఏంటంటే, పద్మం అనే పదానికి గ్రావిటీ సెంటర్స్ అని మనం ఒకసారి అర్థం చెప్పుకున్నాం. మన శరీరంలో 7 గ్రావిటీ సెంటర్స్ ఉన్నాయి అంటుంటారు. ప్రసిద్ధంగా 6, 1 ఎక్కువగా ఉంటారు. అవే షట్చక్రాలు అని పిలుస్తూ ఉంటారు. అవే మనకి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ అని ఉంటూ ఉంటాయి. వీటి పైన సహస్రారం అనే ఒక చక్రం ఉంటుంది.
వెరిసి గ్రావిటీ సెంటర్స్ అని పిలువబడే పద్మాలు అని పిలువబడేవి 7 ఉంటాయి. ఈ 7 రకాల పద్మాలను ధరించి ఉన్నవాడు కనుక ఆ పరమాత్మకు పద్మి అని పేరు. అందుకనే ఆయన పద్మనిభేక్షణ, పద్మము వంటి చూపులు కలిగిన వాడు అని అర్థం. పద్మము ఒక చూపులు కలిగిన వాడు అంటే అందమైన చూపులు కలిగిన వాడు, చక్కగా అందంగా చూస్తాడు అని అర్థం. మరొక అసలు అర్థం ఏమిటంటే పద్మము విచ్చుకున్నట్లయితే సర్వతోముఖంగా విచ్చుకుంటుంది. అన్ని దిక్కులా దానికి సమాంతరంగానే ఈ రేకులు ఉంటూ ఉంటాయి. పరమాత్మ కూడా అలాగే విశ్వతశ్చక్షు, అన్ని చోట్ల కళ్ళు కలిగిన వాడు. అంటే అంతా యుగపజ్జానాది, మనం ఎదురుగా మాత్రమే చూడగలం. పరమాత్మ తర్వాత ఇటుపక్క చూడగలం, తర్వాత ఇటుపక్క చూడగలం. పరమాత్మ యుగపత్, ఒకేసారి చుట్టూతా ఏముందో, సమస్త బ్రహ్మాండాలలో ఏం జరుగుతోందో ఒక్క క్షణంలో తెలుసుకోగలడు. ఆయన సర్వదర్శి అని చెప్పడంలో ఈ పద్మనిభేక్షణ అనేది తాత్పర్యం. ఈ విధమైన నామాలతో కూడి ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని కనుక మనం అనుసంధానం చేసుకున్నట్లయితే యోగ సాధనల ద్వారా, అంటే ప్రణవోపాసనల ద్వారా షట్చక్రాలను దాటి ఏ ఫలితాన్నైతే, షట్చక్రాలు దాటి యోగ సాధనల ద్వారా ఎటువంటి ఫలితాన్ని పొందుతామో ఈ శ్లోకానుసంధానం చేయడం ద్వారా అటువంటి గొప్ప ఫలితాన్ని పొందుతాము అనే విషయాన్ని సాంప్రదాయకులు మనకు అనుగ్రహిస్తున్నారు. అటువంటి గొప్ప శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఆ తర్వాత శ్లోకం ఈ విధంగా ఉంది. పద్మనాభోరవిందాక్ష పద్మగర్భశరీరభృత్ మహర్ధిరుద్ధ వృద్ధాత్మ మహాక్షో గరుడధ్వజ అని 38వ శ్లోకం. పద్మనాభ, ఈ మాట మనకి ఇంతకుముందు 2 సార్లు వచ్చింది, ఇది 3వసారి రావడం. పద్మనాభ అనే పదానికి పద్మము నాభి కలిగిన వాడు అనేది సాధారణ అర్థం. మనకి ఇక్కడ సందర్భాన్ని బట్టి హృత్పద్మం అనే అర్థాన్ని కనుక తీసుకున్నట్లయితే హృత్పద్మమునందు ఉండువాడు అనే అర్థం, హృత్పద్మము యందు ఉండివాడు అనే అర్థాన్ని మనం తీసుకున్నట్లయితే మరింత శోభాయమానంగా ఉంటుంది. ఇదే విషయం మనకి మహానారాయణోపనిషత్తు విస్తారంగా చెప్పింది. నీవారు శూకవత్తన్వి పీతాభా స్వచ్ఛనోపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత అని. అటువంటి వాడు హృత్పద్మవాసి కనుక ఆయన పద్మనాభ అని పిలువబడతాడు. పైపెచ్చు ఆయన అరవిందాక్ష, ఆ హృత్పద్మవాసి అయినటువంటి పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అన్నట్లయితే అరవిందాక్ష అంటే, అరవిందం అంటే పద్మమే, పద్మము వంటి చూపు కలిగిన వాడు అని అర్థం. అందమైన చూపులు కలిగిన వాడు అని అర్థం వస్తుంది. ఇక్కడ హృత్పద్మంలో ఉండేవాడు ఎలా ఉన్నాడు అనే ప్రశ్న కన్నా ఎందుకు ఉన్నాడు అనే ప్రశ్న మరింత శోభాయమానంగా తోస్తున్నది. దానికి మనకి ఇంకొక రకమైన వ్యుత్పత్తి ఉపనిషత్తులో కనిపిస్తున్నది. అరవింద అనే పదానికి రం అనే అక్షరానికి తాపము అనే అర్థాన్ని చెప్పారు. రం అనే అక్షరం అగ్నిబీజం అంటుంటారు. రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి అంటుంటాం కదా. రం అనే అక్షరానికి తాపం అనే అర్థం. ఆ తాపాన్ని పోగొట్టేది లేక తాపపు లేని స్థితి ఏంటి అన్నట్లయితే అరం, అమృతము లేక ఆనందము. అటువంటి అరం విందయతీత్యరవింద, అటువంటి అమృతాన్ని లేక ఆనందాన్ని అందించువాడు, పొందింపజేయువాడు కనుక ఆయనకు అరవింద అని పేరు. అరవిందశ్చాసో అక్షశ్చ, అక్ష అనే పదానికి అకారాది క్షకారాంత వర్ణస్వరూపి అనర్థం. అంటే సకల విద్యాస్వరూపుడు, సకల జ్ఞానస్వరూపుడి అనర్థం. ప్రజ్ఞాత్మ అనే అర్థం. ఈ విధంగా అమృతాన్ని పొందింపజేసేటువంటి జ్ఞానస్వరూపి అయినటువంటి పరమాత్మ అరవిందాక్ష అని పిలువబడతాడు అని అర్థం వస్తున్నది. హృత్పద్మవాసి అయినటువంటి పరమాత్మ యొక్క పని అరవిందాక్ష అంటే మనలో అమృతత్వాన్ని నింపి మనకి జ్ఞానాన్ని కలుగు చేసేవాడు అనే భావన ఇక్కడ మరింత హృదయంగా తోస్తూ ఉన్నది. కాబట్టే ఆయన పద్మగర్భ అని పిలువబడతాడు. పద్మము గర్భమునందు కలిగిన వాడు అనే అర్థం వస్తున్నది. దానికి సిసలైన అర్థం అంటే హృద్యమైన అర్థం మనకి విద్యాధిరాజీయ వ్యాఖ్యానంలో కనిపిస్తున్నది. అక్కడ పద్మపురాణాంతర్గతమైన ఒక చిన్న ప్రసంగం చెప్పారు. ఈ మహాప్రళయం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అన్నట్లయితే ఈ పంచభూతాలన్నీ కూడా వాటి యొక్క తీవ్ర స్వరూపాన్ని ధరిస్తూ ఉంటాయి. ఆ తీవ్ర స్వరూపాన్ని ధరించి ఈ ప్రపంచంలో ఉండేటువంటి భౌతిక పదార్థాలన్నీ కూడా ఉపసంహరిస్తూ ఉంటాయి.
ఆ తీవ్ర స్వరూపాన్ని ధరించినటువంటి పంచభూతాలు ఏం చేస్తాయన్నట్లయితే ఒకటినొకటిని ఒకటితో ఒకటి పోటీ పడి రెండూ లేకుండా పరమాత్మలో లీనమవుతూ ఉంటాయి అని అక్కడ ప్రసంగం ఉన్నది. వివరంగా చెప్పుకోవాలి అన్నట్లయితే ఈ ప్రచండ వాయువు ఈ స్థూల స్వరూపంగా ఉండేటువంటి నీటిని ఎగరగొట్టేస్తాయి, ఎండగొట్టేస్తాయి అని. అంటే వాటి యొక్క స్వరూపాన్ని చీల్చేస్తాయి అని అర్థం. నీటు స్థూలం అంటే బావుగా లావుగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని పరమాణువుల దాకా చీల్చేది ఎవరు అన్నట్లయితే ఈ ప్రళయకాలీన వాయువులే. అంటే సూక్ష్మ దశను పొందింపజేస్తాయి. ఆ సూక్ష్మ దశను పొందినటువంటి నీరన్నీ కూడా ఆ పరమాత్మను ఆశ్రయిస్తాయి. ఇలా పరమాత్మను ఆశ్రయించినటువంటి సూక్ష్మ జల సముదాయానికే పద్మమని పేరు. అటువంటి సూక్ష్మ జలాన్ని తన గర్భంలో తన శరీరంలో ధరిస్తాడు కనుక ఆ పరమాత్మకి పద్మగర్భ అని పేరు. ఇదే మాట మనం స్రగ్వి అనే నామం యొక్క వివరణావసరంలో కూడా ఇటువంటిదే చెప్పుకున్నాం. ఇంతటి పరమకరుణామయ స్వరూపుడు పరమాత్మ. ఎప్పుడైతే పరమాత్మ తాను సృష్టి చేయాలని సంకల్పిస్తాడో అప్పుడు తనలో ఉన్నటువంటి ఈ సూక్ష్మ జలాలను బయటికి పంపిస్తాడు. అవి స్థూల జలంగా విపరిణామం చెందుతాయి. ఆ స్థూల జలాలే జీవోత్పత్తికి కారణమవుతాయి. ఎప్పుడైతే పరమాత్మ ఉపసంహరించాలని సంకల్పిస్తాడో అవి క్రమక్రమేణా మళ్ళీ స్థూల స్వరూపం నుంచి సూక్ష్మ స్వరూపంగా మారి ఆ పరమాత్మని చేరుకుంటాయి అనే ఉదంతం ఈ పద్మగర్భ అనే నామం మనకి తెలుపుతున్నది. కనుకనే ఆ పరమాత్మ శరీరభృత్. పరమాత్మకే ఉపసంహరణ చేయాలనే సంకల్పం పుడుతుంది. పరమాత్మకే సృష్టి చేయాలనే సంకల్పం కలుగుతుంది. సృష్టి చేయాలనే సంకల్పం కలిగినప్పుడు పరమాత్మ ఈ నీటి ద్వారానే సృష్టిని చేస్తూ ఉంటాడు. సృష్టి చేసేటప్పుడు శరీరాలను సృష్టిస్తాడు. ఆ శరీరాలను భరించేవాడు కూడా ఆయనే, అన్నస్వరూపంతో జలస్వరూపంతో మొదలగు స్వరూపాలతో. ఎందుకు శరీరాన్ని సృష్టించాలి అన్నట్లయితే శరీరం లేకుండా ఎవరూ కూడా సుఖదుఖాన్ని అనుభవించలేరు, వాళ్ళ యొక్క పాపపుణ్య ప్రభావాన్ని అనుభవించలేరు. కాబట్టి శరీరం కావాలి. కాబట్టి ఆ శరీరాన్ని ఆ పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఆ మానుష జన్మలో మరొక విశేషం ఏమిటంటే వివేకాన్ని కూడా పెడతాడు. ఆ వివేకంతో ఈ జన్మ పరంపరలకు కారణభూతమైన దాన్ని తెలుసుకుని అది ఎట్లా సమూలంగా నాశనం చేసుకోవాలో తెలుసుకుని ఆ విధంగా ప్రయత్నం చేయాలి. అశరీరం వావసంతం న ప్రియా ప్రియే భవతః అని మనకి ఛాందోగ్యోపనిషత్తు చెబుతున్నది. ఎవరికైతే శరీరం లేని స్థితి వస్తుందో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. అంటే శరీరానికి కారణం ఏమిటి అన్నట్లయితే క్రమక్రమేణ చూసుకుంటూ వెళ్ళినట్లయితే పాపపుణ్యములు, దానికి కారణభూతమైనటువంటి అవిద్యను కనుక సమూలంగా నాశనం చేసుకున్నట్లయితే క్రమక్రమేణా పాపపుణ్యములు పోతాయి, జన్మ పరంపర పోతుంది అనే అభిప్రాయమే ఇక్కడ కూడా చెబుతూ ఉన్నారు. ఈ విధంగా పరమాత్మ వివేకంతో కూడినటువంటి శరీరాలని ఇచ్చి ఆ శరీరాలను తానే అన్నప్రాణాది రూపాలతో భరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన శరీరభృత అని పిలువబడతాడు. కనుకనే అంతేకాదు ఆ పరమాత్మ మహర్ధి, గొప్పదైన సంపద కలిగిన వాడు. చతుర్దశ భువనాలను చెప్పుకోవాలో, సమస్త అనేక కోటి బ్రహ్మాండాలను చెప్పుకోవాలో, ఇంతటి గొప్పదైనటువంటి యోగమయమైనటువంటి సంపద కలిగిన వాడు కనుక, గొప్పదైన సంపద కలిగిన వాడు కనుక ఆయన మహర్ధి అని పిలువబడతాడు. ఇదే విషయం భగవద్గీతలో మరింత స్పష్టంగా మనకి కనిపించింది. మమ తేజోంశ సంభవ అని అక్కడ చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన. పైబెచ్చు ఆయనే రుద్ధ, అక్కడ సంపద స్వరూపంగా పరిపూర్ణంగా ప్రకాశించేవాడు ఆయనే రుద్ధ అనే అక్కడ మాట ఉన్నది. పైబెచ్చు వృద్ధాత్మ, ఆయనే పరమపురాణుడు, అందరికన్నా ప్రాచీనుడు, ఈ సృష్టి కన్నా ముందు ఉండేవాడు. సృష్టి జరుగుతున్నప్పుడు కూడా అందరికన్నా ముందు ఉండేవాడు కనుక ఆయన వృద్ధాత్మ అని పిలువబడతాడు. అథవా ఈ విశ్వరూప అనే అర్థాన్ని కూడా అనుసంధానం చేసుకోవచ్చు. వృద్ధ అనే పదానికి పెద్దది అనే అర్థాన్ని కూడా అనుసంధానం చేసుకోవచ్చు. ఈ విశ్వమే ఆకృతిగా కలిగిన వాడు విశ్వరూప అని, విశ్వరూపాయ వై నమో నమః అనే వేదం చెబుతూ ఉన్నది. కనుక ఆయన ఈ విధంగా వృద్ధాత్మ అని పిలువబడతాడు. మహాక్ష, గొప్పదైన నేత్రములు కలిగిన వాడు. ఆ చంద్ర సూర్యవు చనేత్రే అని మనకి ఇక్కడ కూడా కనిపిస్తున్నది. సూర్యచంద్రులే, లోక ప్రకాశకారకులైనటువంటి సూర్యచంద్రులే ఆయనకు కళ్ళుగా కలిగిన వాడు అనే నామాన్ని ఇక్కడ అనుసంధానం చేసుకుందాం. పైపెచ్చు గరుడధ్వజ అనే అతి స్వారస్యవత్తమైనటువంటి నామం ఇది.
గరుడ అనే పదం మనందరికీ తెలిసిందే. గరుత్మంతుడి యొక్క ప్రభావం మనందరికీ తెలిసిందే. వేదములే పక్షి స్వరూపాన్ని ధరించినట్లయితే ఆయనే గరుత్మంతుడు. ఎవరి రెక్కలు ఆడ్చడం వల్ల సామవేదములు శ్రావ్యంగా వినిపిస్తూ ఉంటాయో ఆయన గరుత్మంతుడు. ఎవరైతే భక్తికి త్యాగానికి ప్రతీక ఆయన గరుత్మంతుడు. అటువంటి గరుత్మంతుడే ధ్వజముగా కలిగిన వాడు. ధ్వజమనే పదానికి వాహనము అనే అర్థం ఉంది, చిహ్నము అనే అర్థం కూడా ఉంది. అటువంటి వాడు సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు అని చెప్పుకున్నాం. ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నట్లయితే విపరీతమైన ఫలితాలను చెప్పారు. ఎవరికైతే తమ పనులలో తెలియని అడ్డంకులు వస్తున్నాయో వాళ్ళు ఈ నామాన్ని గనక ఈ శ్లోకాన్ని గనక అనుసంధానం చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలను పొందుతారు అనుకున్నాం. విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి ప్రతి నామానికి విస్తారమైన అర్థాలు, విశ్వతోముఖమైన అర్థాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటి మనం ఎంత చెప్పుకున్నా మరింత చెప్పుకోవాల్సిన అంశం కొద్దిగా ఉన్నదా అని తోస్తూ ఉంటుంది. అటువంటి గొప్పవైన నామాలు శ్రీవారి సన్నిధానంలో మనం యథాశక్తి పరిశీలన చేసుకుందాం. ఇక మనం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అశోకస్తారణస్తారః అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః శూరః శౌరిర్జనేశ్వరః అనుకూలః శతావర్తః అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః పద్మీ పద్మనిభేక్షణః పద్మనాభోరవిందాక్షః పద్మనాభోరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ పద్మగర్భః శరీరభృత్ మహర్ధిర్రుద్ధో వృద్ధాత్మా మహర్ధిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః మహాక్షో గరుడధ్వజః. ఇక మనం భక్తి శ్రద్ధలతో పారాయణాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తిః ఉద్భవః క్షోభనో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగః. ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతగృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వః సర్వస్యస్థానుర్భూతాధిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వరః అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభోమరప్రభుః విశ్వకర్మా మనుస్వష్టా స్థవిష్ఠస్థవిరో ధ్రువః అగ్రాహ్యः శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రదర్దనః ప్రభూతస్త్రికగుప్ధామ పవిత్రం మంగళం పరం ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠः శ్రేష్ఠः ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః
ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणम् शर्म विश्वरेताः प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषा कपिरमेयात्मा सर्वयोगविनिसृतः वसुर्वसुमनः सत्यः समात्मा संवितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्योहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनम् भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरोर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महाद्रिधृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनो हंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्यः सर्वधृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो धर्मर्षणः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहः संवर्तको मह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषा हि वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशः ओजस्तेजोद्विधरः प्रकाशात्मा प्रलापनः रद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधम् जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्दजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपाम् निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलः शतावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत्
महद्भिरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणम् कारणम् कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्थिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरः शक्तिमताम् श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरथोऽक्षरः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणुः प्रमाणम् बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयूपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रम् सदाम् गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुर्धर्मकृद्धर्मी सदसत्क्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपो मृतपः सोमः पुरुजित्पुरुषत्तमः विनयोजयः सत्यसन्धो दाशार्हः सात्वताम् पतिः जीवो विनयिता साक्षी मुकुन्दोमितविक्रमः अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महारः स्वाभाव्यो जितामित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्वाङ्गोदितः कृष्णो दृढः सङ्कर्षणोच्छुतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगः नन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुर्दारुणो द्रविणप्रदः दिविस्पृक्सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम् भिषक् सन्न्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिरस्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ताक्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गश्चरानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरणेशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो मितविक्रमः
कालनेमिनिः वीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्यविष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूता वासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोधापराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एको नैकः सवः कः किम् यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो घृताशीरचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुराभासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महाहृदो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निलः अमृतांशो वृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः अमूर्तिरनघो चिन्त्यो भयकृद्भयनाशनः अणुर्बृहत्कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रवणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयितादमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होर्हः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विलोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदा मर्षि लोकाधिष्ठानमद्भुतः सनात्सनातनतमः कपिलः कपिलव्ययः स्वस्ति स्वस्ति कृत्स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डली चक्री विक्रम्योर्जितशासनः शब्दादिकः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रोरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वेदभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनम् पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः
अनादिर्भूर्भुवो लक्ष्मी सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजाकरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः प्रणः प्रमाणम् प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वम् तत्त्वविदेकात्मा जन्म मृत्युजरातिगः भूर्भुवः स्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभुज्यज्ञकृद्यज्ञे यज्ञभुग्यज्ञसाधनः यज्ञाङ्गकृद्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिः स्वयम् जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षिरीशः पापनाशनः शङ्खभृन्नन्दकी चक्रे शार्ङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदेशार्ङ्गी शङ्खी चक्रे च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति श्रीविष्णुसहस्रनामस्तोत्रम् सम्पूर्णम्। ఈ విధంగా శ్రద్ధాభక్తులతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈ పారాయణ ఫలితాన్ని పరమపావనమైన శ్రీవారి దివ్య చరణాల యందు సమర్పణ చేసుకుంటూ ఈ మంగళ శ్లోకాలతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते। అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్। అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం। Oh